హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 మోడల్లో ఉన్న లీవర్ ఆపరేటెడ్ ట్రాక్ హార్వెస్టర్ని రివ్యూ చేయబోతున్నాను. నేను ఇంతకుముందు ఈ ఛానల్లో ఈ క్రాప్ కింగ్ 120 మోడల్లో ఉన్న స్టీరింగ్ ఆపరేటెడ్ ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ని మరియు నాన్ ఏసీ హార్వెస్టర్ని అయితే రివ్యూ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఆ వీడియోస్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ఇస్తున్నాను, చూడండి. ఇంకా ఈ లీవర్ ఆపరేటెడ్ హార్వెస్టర్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, అసలుకి ఓవరాల్గా మాట్లాడితే ప్రస్తుతం ఉన్న మన ఇండియన్ మార్కెట్ కండిషన్లో ట్రాక్ హార్వెస్టర్లు అనేవి 32 లక్షల వరకు విలువ చేసేవైతే ఉన్నాయి. కానీ అంతటి ఖరీదైన హార్వెస్టర్స్లో కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హార్వెస్టర్లో ఉన్నన్ని ఫీచర్స్ అయితే అస్సలకి లేవు, ఇది పక్కా. ఈ గ్రీన్ఫీల్డ్ హార్వెస్టర్స్లో చాలా యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ యూనిక్ ఫీచర్స్ మన దేశంలో ఉన్న మరో ఏ ట్రాక్ హార్వెస్టర్లో కూడా ఇప్పటి వరకు అయితే అసలుకి లేవు. ఇప్పుడు ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే ఈ నాన్ ఏసీ లివర్ ఆపరేటెడ్ హార్వెస్టర్ యొక్క ప్రైస్ వచ్చి 24,50,000గా అయితే ఉంది. మరియు మీకు ఏసీ క్యాబిన్ కావాలంటే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది. తర్వాత బ్రాండ్ వారంటీ వచ్చేసి 1 సంవత్సరం కానీ లేదా 800 గంటల వరకు అయితే ఇస్తున్నారు. ఈ రెండింటిల్లో ఏది ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. మరియు ఎలక్ట్రికల్ వస్తువులకైతే వారంటీ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ హార్వెస్టర్లో ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్లో ఉన్న మొదటి ముఖ్యమైన ప్రత్యేకత వచ్చి కటర్ బార్. మీరు ఒకసారి ఈ కటర్ బార్ని చూడండి, ఇది ఎంత భయంకరంగా ఉందో. ఈ కటర్ బార్ వచ్చి 8.5 అడుగుల వెడల్పుని కలిగి ఉంది. మన దేశంలో ఇంత వెడల్పైన కటర్ బార్ మరో ఏ ట్రాక్ హార్వెస్టర్లో కూడా ఇప్పటి వరకు అయితే అస్సలకి లేదు. ఫ్యూచర్లో కొన్ని రాబోతున్నాయి, కానీ ప్రజెంట్ అయితే ఈ గ్రీన్ఫీల్డ్ హార్వెస్టర్కి అత్యంత పెద్ద కటర్ బార్ ఉంది. ఇంత వెడల్పైన కటర్ బార్ ఉండడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. అది ఏంటంటే మనం లారీలో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడైతే కటర్ బార్ లారీ బాడీ నుంచి అయితే బయటకు అయితే వస్తుందండి. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. తర్వాత ప్రత్యేకత వచ్చి ఈ హార్వెస్టర్లో ఉన్న 120 హార్స్ పవర్ గల ఇంజిన్. ఈ 8.5 అడుగుల కటర్ బార్కి ఈ 120 HP ఇంజిన్ అనేది ఒక మంచి పవర్ఫుల్ కాంబినేషన్ అండి. ఈ హార్వెస్టర్లో పవర్కి కానీ పర్ఫార్మెన్స్కి కానీ ఏరియా కవరేజ్కి కానీ మనం ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అసలుకి మనం ఈ బండిని తరిమి కోయకపోయినా కానీ ఈ 8.5 అడుగుల కటర్ బార్ మీద 1 గంటకి సులభంగా 2 ఎకరాలను అయితే కోసుకోవచ్చు. సాధారణంగా ఈ హార్వెస్టర్ ఫీల్డ్లో అందరూ గంటల లెక్కనే కోస్తూ ఉంటారు. మనమైతే ఈ హార్వెస్టర్తో గంటకి ఎకరాల లెక్కనే కాంట్రాక్ట్కి అయితే కోసేయచ్చు. అంతటి పాసిబిలిటీ అయితే ఉంది ఈ హార్వెస్టర్ తోటి. తర్వాత ప్రత్యేకత వచ్చి హైడ్రాలిక్ ఆపరేటెడ్ రీల్. ఈ హార్వెస్టర్లో ఉన్న రీల్ అనేది హైడ్రాలిక్ ఆపరేటెడ్ అండి. మనం కోసే పంటని బట్టి, ఆ పంట ఉన్న కండిషన్ని బట్టి అయితే మనం ఆ రీల్ స్పీడ్ని అయితే మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తరువాత ప్రత్యేకత వచ్చి ఫ్యూయల్ ఫిల్లింగ్ మెకానిజం. మనం సాధారణంగా ఫీల్డ్లో ఉన్నప్పుడు డీజిల్ని మనం క్యాన్లలోనే తెస్తూ ఉంటాము. ఈ హార్వెస్టర్లో మనం డీజిల్ని పోయాలంటే పైకి ఎక్కి పోయాల్సిన అవసరం అయితే లేదు. ఈ బండికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఒక సక్షన్ పైప్ అయితే ఉంది. మనం సక్షన్ పైప్ని డీజిల్ క్యాన్లో పెట్టి మోటార్ని ఆన్ చేస్తే చాలు, ఆ మోటార్ డీజిల్ని నేరుగా డీజిల్ ట్యాంక్లోకి అయితే చేరుస్తుంది. ఈ ప్రత్యేకత ఆపరేటర్లకి శ్రమనైతే ఎంతగానో తగ్గిస్తుంది. తరువాత ప్రత్యేకత వచ్చి సెంట్రల్ గ్రీజింగ్ సిస్టమ్. ఈ హార్వెస్టర్లో 2 సెంట్రల్ గ్రీజింగ్ జంక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి థ్రెషర్ దగ్గర, మరొకటి కటర్ బార్ దగ్గర. మనం ప్రతిరోజు అన్ని వస్తువుల దగ్గరికి వెళ్ళి గ్రీజ్ కొట్టాల్సిన పని అయితే లేదండి. మనం ఆ సెంట్రల్ గ్రీజింగ్ జంక్షన్స్ దగ్గరికి వెళ్ళి గ్రీజ్ కొడితే సరిపోతుంది. ఈ సెంట్రల్ గ్రీజింగ్ సిస్టమ్ రోలర్స్కి అయితే లేదు. తరువాత ప్రత్యేకత వచ్చి బ్లోయర్ సపోర్టెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. కంపెనీ వారు ఈ బండితో పాటు ఒక బ్లోయర్ని కూడా ఇస్తున్నారు. ఆ బ్లోయర్ని ఉపయోగించి మనం రేడియేటర్ని మరియు బండికున్న దుమ్మునైతే క్లీన్ చేసుకోవచ్చు. ఈ హార్వెస్టర్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చి 24 వోల్ట్లదండి. 12 వోల్ట్ల బ్యాటరీలు 2 అయితే ఉన్నాయి. ఇవేనండి ఈ హార్వెస్టర్లో ఉన్న ప్రధాన ముఖ్యమైన యూనిక్ ఫీచర్స్. ఇతర ఫీచర్స్ వచ్చేసి 900 కిలోల గ్రైన్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఈ కెపాసిటీ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, కరెక్ట్గా అయితే ఉంది. తర్వాత 220 లీటర్ల డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇంకా 7.2 అడుగుల పొడవైన థ్రెషర్ ఉంది. ఇంకా డస్ట్ ఫ్యాన్ ఉంది, ఆపరేటర్ ఫ్యాన్ ఉంది, మడ్ స్క్రాపర్ని కలిగి ఉన్న ట్రాక్స్ కూడా ఉన్నాయి. తర్వాత రివర్స్ ప్రాసెస్ మెకానిజం ఉంది. 270 డిగ్రీలు తిరిగే అన్లోడింగ్ ఆగర్ ఉంది. మరియు
జీపీఎస్ కూడా ఆప్షనల్గా ఉంది. ఇవేనండి ఈ హార్వెస్టర్లో ఉన్న ఇతర ఫీచర్స్ కూడాను. ఇది మల్టీ క్రాప్ ఫుల్ ఫీడ్ హార్వెస్టర్. ఈ హార్వెస్టర్తో మనం వరి, గోధుమ, మొక్కజొన్న, మిల్లెట్స్, సోయాబీన్, రాప్సీడ్, బార్లీ ఇటువంటి రకాల పంటల్ని అయితే కోసుకోవచ్చు. కొన్ని రకాల పంటలకి ముందు ఉన్న హెడ్డర్తో పాటు సీవ్ కేస్కి వచ్చే మెషెస్ని అయితే మార్చుకోవాల్సి వస్తుంది. ఇదండి ఈ హార్వెస్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ. మనం చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్లో మొత్తం 3 ఎల్ఈడి లైట్స్ని అయితే ఇచ్చినారు. తర్వాత ఇది వచ్చేసి కెనోపీ. ఈ కెనోపీ ఫ్రేమ్కే ఆపరేటర్ ఫ్యాన్ని అయితే ఫిట్ చేస్తున్నారు. ఈ ఆపరేటర్ ఫ్యాన్ ఉండడం వల్ల ఆపరేటర్కి దుమ్ము అయితే అంత ఎక్కువగా తగలదు. కటర్ బార్ విషయానికి వస్తే ఇది 8.5 ఫీట్ కటర్ బార్. ఆప్షనల్గా 7.5 ఫీట్ కటర్ బార్ కూడా ఉంది. మీరు చూడొచ్చు ఈ బండికి ఫీడర్ బాక్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. మరియు ఫీడింగ్ కెపాసిటీ వచ్చి 1 సెకండ్కి 6 కేజీలు. తర్వాత కంపెనీ వారే ఈ రీల్కి మ్యాట్స్ని కూడా ఇస్తున్నారు. మనం పడిపోయిన బురద పొలంలో వరి పంటని కోస్తున్నప్పుడు ఆ వరి ఈ రీల్కి చుట్టుకోకుండా కంపెనీ వాళ్ళే ఈ మ్యాట్స్ని ఇస్తున్నారు. తర్వాత ఈ రీల్ యొక్క డయామీటర్ వచ్చి 90 సెంటీమీటర్లు అయితే ఉంది. ఈ కటర్ బార్కి సింగిల్ బ్లేడ్ స్ట్రిప్ మరియు ఫింగర్లు ఉన్నాయి. రీపింగ్ మెకానిజం వచ్చి కటర్ బార్కి లెఫ్ట్ సైడ్లో ఇచ్చినారు. మరియు ఇక్కడ ఒక సెంట్రల్ గ్రీజింగ్ జంక్షన్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం 4 గ్రీజ్ నిప్పల్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి డస్ట్ ఫ్యాన్ అండి. ఇది ఎలక్ట్రికల్ డస్ట్ ఫ్యాను. దుమ్ముని గట్టిగానే లాగుతుంది. ఇది 180 డిగ్రీల విజిబిలిటీని ఇచ్చే రియర్ వ్యూ మిర్రర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న డోర్స్ అన్నీ ఓపెన్ చేద్దాము. కింద వచ్చేసి 2 ఫైబర్ డోర్స్ అయితే వస్తాయి. అవి సైడ్కి ఓపెన్ అవుతాయి. పైన ఉన్నది వచ్చి మెటల్ డోరు. లెఫ్ట్ సైడ్లో ఉన్న డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ పుల్లీలు, బెల్ట్లే. థ్రెషర్కి సంబంధించిన మెయిన్ పుల్లీ, కటర్ బార్కి సంబంధించిన పుల్లీ, ఇంకా రివర్స్ ప్రాసెస్ మెకానిజంకి, క్లీనింగ్ సిస్టమ్కి సంబంధించిన పుల్లీసు, బెల్ట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. నెక్స్ట్ ఇది వచ్చి సెంట్రల్ గ్రీజింగ్ జంక్షను థ్రెషర్ యూనిట్ దగ్గర ఉండేది. ఇక్కడ మొత్తం 8 గ్రీజ్ నిప్పల్స్ అయితే ఉన్నాయి. తర్వాత వెనుకాల ఇక్కడ ఫస్ట్ ఆగర్కి, సెకండ్ ఆగర్కి మరియు సీవ్ కేస్కి సంబంధించిన పుల్లీసు, బెల్ట్సు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ థ్రెషింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషింగ్ సిస్టమ్ టైప్ వచ్చేసి లాంగిట్యూడినల్ యాక్సియల్ ఫ్లో థ్రెషింగ్ సిస్టమ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రెషింగ్ సిస్టమ్ అండి. ప్రజెంట్ వచ్చే అన్ని లేటెస్ట్ ట్రాక్ హార్వెస్టర్స్కి ఈ రకమైన థ్రెషింగ్ సిస్టమ్నే ఇస్తున్నారు. ఈ థ్రెషర్ వచ్చి 7.2 అడుగుల పొడవైతే ఉంది. కింద సీవ్ కేస్ చూడండి, ఇది కూడా పెద్ద సీవ్ కేసే. థ్రెషింగ్ బాగా జరుగుతుంది, క్లీనింగ్ కూడా చాలా బాగా అయితే జరుగుతుంది. మనం గ్రెయిన్ లాస్ గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే థ్రెషర్ మరియు సీవ్ కేస్ రెండు కూడా పెద్దవే. గ్రెయిన్ లాస్ అనేది చాలా చాలా తక్కువ అసలుకి. నెక్స్ట్ ఇదండి ఈ హార్వెస్టర్ యొక్క రియర్ వ్యూ. రియర్లో మనకి ఒక ఎల్ఈడి లైట్ని అయితే ఇచ్చిన్నారు. తర్వాత లెఫ్ట్ సైడ్లో గడ్డి డోర్ కింద అయితే టూల్ బాక్స్ని అయితే ఫిట్ చేస్తున్నారు. ఇది ఫ్యాక్టరీ ఫిటెడ్ అయితే కాదండి. నెక్స్ట్ ఈ డీజిల్ ట్యాంక్ దగ్గర ఒక ఫోల్డబుల్ స్టాండ్ని కూడా ఇచ్చినారు మనం పైకి ఎక్కేదానికి. ఇది ఎలక్ట్రిక్ మోటారు డీజిల్ని లాగేదానికి. సైలెన్సర్ వచ్చేసి బండికి పైభాగంలో మధ్యలో ఉంది. ఇప్పుడు రేడియేటర్ డోర్ని ఓపెన్ చేద్దాము. ఈ డోర్ని ఓపెన్ చేశాక మనకి ముందుగా హైడ్రాలిక్ ఇంటర్ కూలర్ అయితే కనిపిస్తుంది. ఈ ఇంటర్ కూలర్ హైడ్రాలిక్ ఆయిల్ని కూల్ చేస్తూ ఉంటుంది. తర్వాత వెనకాల ఉన్నది వచ్చేసి రేడియేటర్ అండి. ఈ రేడియేటర్లో ఒక సెక్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చే ఎయిర్ని కూల్ చేసి మన ఇంజిన్కి పంపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంజిన్ సెక్షన్ గురించి చూద్దాము. మనం ముందుగా ఆపరేటర్ సీట్ కింద ఉన్న డోర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇది ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్. మనం ఇంజిన్ దగ్గర ఏమైనా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనుకుంటే పైన ఉన్న ఆపరేటర్ సీట్ని కూడా మనం సింపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆపరేటర్ సీట్ని ఏ విధంగా తీస్తున్నారు. ఈ సీట్ని అయితే సింపుల్గా తీసుకోవచ్చు. ఇది ఈ ఇంజిన్ యొక్క టాప్ వ్యూ. ఇంజిన్ కంపెనీ వచ్చేసి జెజియాంగ్ షిన్షాయ్. ఈ ఇంజిన్ యొక్క ఎమిషన్ స్టాండర్డ్స్ వచ్చేసి యూరో 2. నెక్స్ట్ రాబోయే హార్వెస్టర్స్కి
యూరో 4 స్టాండర్డ్స్ని ఉన్న ఇంజిన్స్ని అయితే ఇస్తారంట. మన ఇండియన్ ఫార్మ్ మెషినరీ స్టాండర్డ్స్ ప్రకారం యూరో 4 అంటే ట్రిమ్ 4 అని అర్థం. ఈ ఇంజిన్కి 120 హార్స్ పవర్ ఉంది. ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్, వర్టికల్, 4 స్ట్రోక్, 4 సిలిండర్, లిక్విడ్ కూల్డ్, టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఉంది. తర్వాత ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2600 RPM. నెక్స్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వచ్చేసి ప్రెజరైజ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉంది. తర్వాత బండి లుక్స్ని పెంచేదానికి కంపెనీ వారు గ్రైన్ ట్యాంక్ దగ్గర ఉన్న ఖాళీ ఏరియాలో ఒక మెటల్ డోర్ని ఇచ్చున్నారు. ఈ మెటల్ డోర్ ఉండడం వల్ల బండి చూసేదానికి మనకి ఆకర్షణీయవంతంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ హార్వెస్టర్లో ఉండేది హైడ్రోస్టాటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇది 95cc గేర్ బాక్సు. తర్వాత ఇది వచ్చేసి 52cc HST. తర్వాత పవర్ బెల్ట్లు అయితే 3 ఉన్నాయండి. ఇది 3 స్పీడ్ గేర్ బాక్స్. ఇందులో లోడ్ గేర్, హార్వెస్టింగ్ గేర్ మరియు ట్రావెలింగ్ గేర్ ఈ 3 రకాల గేర్స్ అయితే ఉంటాయి. లోడ్ గేర్లో వెళ్ళే ట్రావెలింగ్ స్పీడ్ వచ్చేసి 1 సెకండ్కి 1.43 మీటర్లు. హార్వెస్టింగ్ గేర్లో 1 సెకండ్కి 1.87 మీటర్లు వెళ్తుంది. మరియు హై గేర్లో 2.65 మీటర్లు అయితే వెళ్తుంది 1 సెకండ్కి. కటర్ బార్కి సపోర్ట్గా సింగిల్ హైడ్రాలిక్ సిలిండర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ బెల్ట్స్ అన్నీ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ట్రాక్స్ విషయానికి వస్తే వీటి సైజు వచ్చి 500/90/56. 500 ఏంటంటే అది ట్రాక్ యొక్క వెడల్పు మిల్లీమీటర్స్లో. 500 మిల్లీమీటర్ల వెడల్పు అంటే 50 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. తర్వాత 90 ఏంటంటే అది ట్రాక్లో లగ్స్ ఉంటాయి కదా, లగ్కి మధ్య ఉన్న దూరం 90 మిల్లీమీటర్లు. తర్వాత 56 ఏంటంటే అది ట్రాక్లో ఉన్న లగ్స్ సంఖ్య. స్టీరింగ్ హార్వెస్టర్కి 55 సెంటీమీటర్లు ఉన్న ట్రాక్ వస్తుంది. కానీ ఈ లివర్ ఆపరేటెడ్ హార్వెస్టర్కి 50 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ట్రాకే వస్తుంది. మడ్ స్క్రాపర్స్ కూడా ఉన్నాయి ఈ ట్రాక్స్కి. తర్వాత రోలర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ బండికి ఉండేది సైడ్ రోలర్స్. ఒకవైపు మొత్తం 8 జాతుల రోలర్స్ అయితే ఉన్నాయి. అప్పుడు 2 వైపులా కలిపి మొత్తం 16 జాతుల రోలర్స్ అయితే వస్తాయి. తర్వాత ఫ్రంట్లో వచ్చేసి సింగిల్ పీస్ డ్రైవింగ్ స్ప్రాకెట్ అయితే ఉంది. మరియు రియర్లో వచ్చేసి టెన్షన్ రోలర్ ఉంది. మనం ట్రాక్ని లూజ్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా రియర్లోనే ఉంది. ఫ్రెండ్స్ పదండి మనమైతే ఇప్పుడు ఈ హార్వెస్టర్లోకి ఎక్కుదాం. ఈ బండిలోకి ఎక్కేదానికి ఇక్కడైతే 2 ఫుట్ స్టెప్స్ ఉన్నాయి. పక్కనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ హోల్డర్ ఉంది. బండి డెలివరీ టైంలో ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని అయితే ప్లేస్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఇది లేబుల్ ప్లేట్. ఈ లేబుల్ ప్లేట్లో బండి మోడల్, ఇంజిన్ మేక్ మోడల్, ఇంకా ఇంజిన్ యొక్క పవరు, ఇంజిన్ సీరియల్ నెంబరు, చాసిస్ నెంబరు, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ నెంబర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఈ బండి తయారు అయింది వచ్చి చైనా దేశంలో. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లోయర్కి సంబంధించిన పవర్ సాకెట్. ఇంకా బండ్లోకి అయితే ఎగ్జామ్ ఇప్పుడు. ఇది వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్. ఇది ఆపరేటర్ సీటు. ఈ సీట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వెనకాల విప్పి కానుకుంటాం కదా, అది కూడా అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లివర్తో ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆపరేటర్ సీట్ అయితే బాగుంది. ఆపరేటర్ సీట్లో నుంచి చూస్తే మనకి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఆపరేటర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వారు ఈ పెద్ద ఫ్రేమ్ని అయితే ఇచ్చారు. మనం గెనాలకి దించేటప్పుడు అప్పుడప్పుడైతే బండి ముందుకి సడన్గా పడిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం గట్టిగా పట్టుకునేదానికైతే ఈ ఫ్రేమ్ని ఇచ్చారు. తర్వాత కింద కూడా ఒక చిన్న ఫ్రేమ్ని ఇచ్చున్నారు. తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి 180 degrees రియర్ వ్యూ మిర్రర్ని ఇచ్చారు. విజిబిలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. మరియు రైట్ సైడ్లో వచ్చి నార్మల్ రియర్ వ్యూ మిర్రర్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ బండిలో ఉన్న లీవర్స్ గురించి తెలుసుకుందాము. ముందుగా మన కాళ్ళ దగ్గర ఉన్న ఈ పెడల్ గురించి తెలుసుకుందాము. అందరూ దీన్ని పార్కింగ్ బ్రేక్ అని పిలుస్తారు. కానీ ఇది పార్కింగ్ బ్రేక్ అయితే కాదు. టెక్నికల్గా దీన్ని స్టీరింగ్ బ్రేక్ అని పిలుస్తారు. మనం కానీ ఈ పెడల్ని ప్రెస్ చేస్తే గేర్ బాక్స్ అనేది న్యూట్రల్ అయితే అయిపోతుంది. మనం ఇంకా లెఫ్ట్కి రైట్కి అయితే కటింగ్ చేయలేము. నెక్స్ట్ ఇది కీ ఆన్ కీ ఆఫ్. బండి స్టార్ట్ కూడా ఇదేను, ఈ కీతోనే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు
ఈ లీవర్స్ గురించి చూద్దాము. మనం ఈ లీవర్ని కటర్ బార్ దించేదానికి, ఎత్తేదానికి, బండిని లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ చేసేదానికి వాడచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి రీల్ కంట్రోల్ లివర్, రీల్ని ఎత్తేదానికి, దించేదానికి. తర్వాత ఇది ఆగర్ పైప్ ఎత్తేదానికి, దించేదానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆగర్ పైప్ని లెఫ్ట్కి, రైట్కి మూవ్ చేసేదానికి వాడచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంజిన్ యాక్సిలరేటర్. తర్వాత ఇదండి ఈ బండిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. నేను ఇప్పుడు కీని ఆన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ డాష్బోర్డ్లో అయితే మిడిల్లో ఇంజిన్ ఆర్పిఎం మీటర్, లెఫ్ట్ సైడ్లో ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ గేజ్, రైట్ సైడ్లో ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ గేజ్, ఇంకా మిడిల్లో అయితే డిజిటల్ హవర్ మీటర్తో పాటు డిజిటల్ ఫ్యూల్ లెవెల్ అయితే ఉంది. తర్వాత ఇంజిన్ చెక్ అలర్ట్, ఇంజిన్ ఆయిల్ చెక్ అలర్ట్, కోల్డ్ స్టార్ట్ ఇండికేటర్ అలర్ట్, వాటర్ ఇన్ వాటర్ సపరేటర్ అలర్ట్, బ్యాటరీ అలర్ట్, వీటితో పాటు మరికొన్ని అలర్ట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి మూవింగ్ లివర్. మనం బండిని ముందుకి వెనక్కి మూవ్ చేసేదానికి మరియు ఆపేదానికి అయితే ఈ లివర్ని వాడచ్చు. తర్వాత మనం ఎంత స్పీడ్ వెళ్ళాలో అని మనకి ఈజీగా తెలిసేదానికి 1 నుంచి 6 వరకు పాయింట్స్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి గేర్ సెలెక్షన్ లివరు, ట్రావెలింగ్ గేర్, హార్వెస్టింగ్ గేర్ మరియు లోడ్ గేర్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యూయల్ కట్ ఆఫ్ లివర్. తర్వాత ఇది వచ్చేసి సేఫ్టీ అలారం అండి, క్రెయిన్ ట్యాంక్ ఫుల్ అయినా కానీ మనకైతే ఇది మోగుతుంది. తర్వాత ఇది వచ్చేసి రీల్ స్పీడ్ కంట్రోల్ నాబ్. నెక్స్ట్ ఇది రీపింగ్ లివర్. తర్వాత ఇది వచ్చేసి థ్రెషింగ్ లివరు, మెయిన్ వర్కింగ్ క్లచ్. నెక్స్ట్ ఇది వచ్చేసి రివర్స్ ప్రాసెస్ లివర్ అండి, మనమైతే రీపింగ్ ఆపేసి ఈ లివర్ని అయితే ఉపయోగించాలి. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఓన్లీ గ్రెయిన్ అన్లోడ్ లివర్ అయితే ఉంది. తర్వాత ఇది ఆపరేటర్ ఫ్యాన్. ఈ ఆపరేటర్ ఫ్యాన్ స్విచ్ని గ్రెయిన్ ట్యాంక్కి అయితే ఫిట్ చేస్తున్నారు. తర్వాత ఈ గ్రెయిన్ ట్యాంక్లో ఒక లైట్ కూడా ఉంది, మనం రాత్రిపూట అయితే చెక్ చేసుకోవచ్చు ట్యాంక్కి ఎంతవరకు నిండిందో అని. నెక్స్ట్ ఈ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇది డ్రై టైప్ జ్యూల్ ఎలిమెంట్ ఉన్న ఎయిర్ ఫిల్టరు, మరియు ఈ ఎయిర్ ఫిల్టర్కి క్లాగింగ్ సెన్సార్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రీల్ స్పీడ్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాము. మనం స్పీడ్ని తగ్గించాలంటే ఈ నాబ్ని కుడి పక్కకి తిప్పాలి, అదే స్పీడ్ పెంచాలి అంటే ఎడమ పక్కకి తిప్పాలి, అంతేను. థ్రెషింగ్ లివర్ డిసెంగేజ్ చేస్తున్నా. కటర్ బార్ అప్, రీల్ అప్, రీల్ డౌన్, ప్రెజెంట్ ఇంజిన్ ఇప్పుడు ఐడిల్ స్పీడ్లో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ వారు చెప్పిన ప్రకారం మనకి ఈ బండి నార్మల్ ఫీల్డ్లో 1 గంటకి యావరేజ్గా 8 నుంచి 9 లీటర్ల డీజిల్ అయితే తాగుతుంది, మరియు దిగుబాటు పొలాల్లో ఇంకొంచెం ఎక్కువ తాగుతుంది. తరువాత డైమెన్షనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ బండి యొక్క పూర్తి బరువు వచ్చి 4150 కేజీలు. తర్వాత పొడవు వచ్చి 6 మీటర్లు ఉంది, వెడల్పు వచ్చి 2.85 మీటర్లు ఉంది, మరియు ఎత్తు వచ్చేసి 3.05 మీటర్లు ఉంది. ఇంకా మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 32 సెంటీమీటర్లు ఉంది. నెక్స్ట్ ఆయిల్ కెపాసిటీస్ మరియు సర్వీస్ ఇంటర్వెల్స్ గురించి మాట్లాడితే ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 12 లీటర్లు, ట్రాన్స్మిషన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 15 లీటర్లు, మరియు హైడ్రాలిక్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 40 లీటర్లు అయితే ఉంది. తర్వాత మొదటి సర్వీస్ వచ్చేసి 50 గంటలకైతే ఉంటుంది, అప్పుడు అన్ని ఆయిల్స్ అన్ని ఫిల్టర్స్ అయితే మార్చుకోవాలి. సర్వీస్ ఇంటర్వెల్స్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ని ప్రతి 200 గంటలకి ఒకసారి మార్చుకోవాలి. తర్వాత ట్రాన్స్మిషన్ ఆయిల్ని కూడా ప్రతి 200 గంటలకి ఒకసారి మార్చుకోవాలని అయితే కంపెనీ వారు చెప్పారు. తర్వాత హైడ్రాలిక్ ఆయిల్ని వచ్చి ప్రతి 400 గంటలకి ఒకసారి మార్చుకోవాలి. నెక్స్ట్ రోలర్స్ గ్రీజింగ్ ఇంటర్వెల్ విషయానికి వస్తే మనం నార్మల్ డ్రై ఫీల్డ్లోకి వస్తుంటే
ప్రతి 50 గంటలకు ఒకసారి అయితే గ్రీస్ కొట్టుకోవాలి. అదే మనం బురద ఫీల్డ్‌లోకి వస్తుంటే ప్రతి 30 గంటలకి ఒకసారి అయితే గ్రీస్ కొట్టుకోవాలి. కంపెనీ వారు ఈ బండితో పాటు ఒక పార్ట్స్ కేటలాగ్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ వర్క్ డైరీ, ఇంకా ఆపరేషన్ మాన్యువల్‌తో పాటు మన ముందు కనిపించే వస్తువులు అన్నిటినీ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా గ్రీన్‌ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 మోడల్లో ఉన్న ఈ లివర్ ఆపరేటెడ్ ట్రాక్ హార్వెస్టర్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.